హలో వంశీకృష్ణ గారు. హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సెషన్ ఏదైతే ఉందో అది విన్న తర్వాత పేరెంట్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించడం చూసాం మనం. సో అందులో డే 1 ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది అని అంటే ఒక్కసారి క్లాస్ విన్న తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ నేను చెప్పటం కంటే కూడా ఆడియన్స్ ఒకసారి వింటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మీ పిల్లల్లో పర్ఫార్మెన్స్ పెరగాలి అని అంటే మెమరీ పవర్ పెరిగితే తప్ప ఆ ఫోకస్ కానివ్వండి అండ్ దానితో పాటు ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి మీకు కనిపించదు. అలాంటిది ఎక్కడో కాదు మన దగ్గర అంటే వంశీకృష్ణ గారు రకరకాల ట్రైనింగ్స్ తోటి పిల్లల్ని అంటే వాళ్ళకి కావాల్సిన ఫోకస్డ్ మైండ్ సెట్లోకి వెళ్ళే విధంగా మెమరీ పవర్ని పెంచుకునే విధంగా చేస్తూ ఉంటారు. ఒకసారి మీరు చూడండి, చూసిన తర్వాత డెఫినెట్గా మీ పిల్లల్ని అందులో మీరు ఒక్కసారి మీరు క్లాస్ అటెండ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. ఒకసారి ఫీడ్బ్యాక్ చూద్దామండి ఏ విధంగా ఉందో. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇది పేరెంట్ సార్, అంటే ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్. ఓకే, తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. నాకు కాల్ చేసి కూడా చెప్పారు. అలాగే మనకు ఆడియన్స్ కోసం అందరికి సో తను ఏమంటుందో ఒకసారి చూద్దాం సార్. మార్నింగ్ సార్, నా పేరు స్వప్న, మా అమ్మాయి నెహ్లతా రెడ్డి. మేము మెమొరీ మెరాకిల్ అనే క్లాస్లో జాయిన్ అయ్యాము. అది చాలా అద్భుతంగా ఉన్నది. స్టార్టింగ్ అయితే నేను దీన్ని బిలీవ్ చేయలేదు. ఎందుకంటే 7 daysలో ఏం నేర్పించేస్తారు అసలు? 7 daysలో పిల్లల్లో అంత మార్పు వస్తుందా అని అనుకున్నాను. కానీ ఖచ్చితంగా వచ్చింది. అది ఎలా అంటారా, నేను వర్కింగ్ ఉమెన్. సో పాపకి హాలిడేస్ అప్పుడు నేను ఒక 6 to 5 questions ఇచ్చేదాన్ని. 5 to 6 questions ఇచ్చేసి, అమ్మ నేను ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇది నీకు అడుగుతాను, నువ్వు నాకు చెప్పమ్మా అని అనేదని. పాప ఓన్లీ 1 or 2 questions చదివేది. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అది చెప్పేది కాదు, కరెక్ట్ గా ఉండేది కాదు. అక్కడక్కడ మధ్యన వర్డ్స్ పోయి అలా చెప్పేది. సో నేను ఆ విషయానికైతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. పాప ఏంటి అసలు చదవలేకపోతుంది, ఏంటి పాప మెమరీ ఏమైనా తక్కువ, అసలు అందరిలా అంత గ్రాస్ప్ చేయలేదా అని ఫీల్ అయ్యేదాన్ని. సార్ ఒక మాట అన్నారు, ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా చదవండి చదవండి అంటారు తప్ప ఎలా చదవాలో అదే విధానం అనేది చెప్పరు అని అన్నారు. అది ఎగ్జాక్ట్లీ రైట్. అది నేను నైట్ పాపకి సార్ 50 words ఇచ్చారు. నేను నైట్ వచ్చేటప్పటికి పాప ఏమీ చదవలేదు. సో ఏమమ్మా చదవలేదు అని అంటే, ఇంకా చదవలేదమ్మా, నేను 10 to 15 minutes లో చదివేస్తానమ్మా అన్నది. నేను బిలీవ్ చేయలేదు అన్నమాట. ఇదేంటి ఒక రోజు అంతటికి ఇచ్చేటప్పటికే చదవలేదు, 10 to 15 minutes లో చదివేస్తే ఓకే అయితే 15 minutes తర్వాత నన్ను పిలువు అని అన్నాను. నన్ను తనే వచ్చి, అమ్మ నేను వీడియోకి రెడీ అయిపోయాను, నాకు చేసే అమ్మ. నిజమేనా అని అంటే, నిజమే నేను రెడీ అయిపోయాను, నాకు వీడియో చేశాను. వీడియో చేసి చూసేటప్పటికి నేనే ఆశ్చర్యపోయాను. ఏంటి 1 dayలోని ఇంత సార్ చెప్పిన ఇంత ఫాలోఅప్ అయిపోయి ఇంత త్వరగా చదివేసిందా పాప అని. థ్యాంక్ యూ. చాలా ఆశ్చర్యంగా నేను అయిపోయాను. థ్యాంక్స్ అలాట్ మెమరీ మిరాకిల్. ఫెంటాస్టిక్ ఫీడ్బ్యాక్ అండి. మెమరీ మిరాకిల్స్ అనేది నిజంగా ఒక పేరెంట్ క్లాస్ అటెండ్ అయ్యి మాకు ఈ విధంగా ఉంది అని చెప్పడం అనేది అంత చిన్న విషయం కాదు. ఎక్కడ సార్ ఇది ఫీడ్బ్యాక్ అంటే ఎక్కడి నుంచి? వాళ్ళు విశాఖపట్నం సార్. వాళ్ళ పాప ఇప్పుడు 8th standard. ఇద్దరు ఉన్నారు, పాప బాబు ఇద్దరు కూడా ఉన్నారు. అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ఆ పాప ఏమంటే ఏది ఇచ్చినా కూడా సరిగా చదివేది కాదంట స్టార్టింగ్ లో. అంటే ఇంతకు ముందు తను ఫీడ్బ్యాక్ లో చెప్పింది కదా, ఒకటి చెప్తే ఆ 1-2 questions ఆన్సర్ చేయడానికి కూడా చాలా టఫ్ గా, అంటే మధ్యలో ఇబ్బంది పడుతుంది. కానీ నేను ఒకటే విషయం చెప్పాను వాళ్ళకి, అంటే మళ్ళీ కూడా చెప్తున్నాను పేరెంట్స్ కి, షార్ట్స్ పిల్లల్లో చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న టెక్నిక్స్ అందించేయడం ద్వారా చిన్న పిల్లలకి మనం ఏం చేయం సార్ పెద్దగా, అంటే సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటి మెమరీ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో మనం వాళ్ళకి అందిస్తాం అనమాట. చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది అనమాట. ఆ అమ్మాయి జస్ట్ 10 words ఇస్తేనే చెప్పలేక ఇబ్బంది పడిన ఒక పర్సన్, ఆ అమ్మాయి ఇప్పుడు 50 words జస్ట్ తను 5 to 10 minutes లో చూసుకొని చెప్పేసింది సార్. సో రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. వాళ్ళ అంటే 54 words చెప్పింది సార్ ఆ అమ్మాయి. సో అది కూడా ఒకసారి చూద్దామా? షూర్. Good morning to one and all. Myself P. Neha. I am from grade 8. I am from Visakhapatnam. I joined in Memory Miracle. These are my words: moon, car, cigarette, rabbit, water, girl, doll, red, camel, camera, FM radio, globe, scientist, Narendra Modi, flowers, aeroplane, Amitabh Bachchan, monkeys, bun, schools, Delhi, ants, cinema, explosion, bed, clouds, dreams, butterfly, cow, aeroplane, water, magnet, dog, cat, bus, rock,
doctor, tire, tennis, watch, rice, god, chair, broomstick, school, cinema, prime minister, hotel, cell phone, jail. Thank you. ఫ్యాంటాస్టిక్ సార్, చాలా బాగుంది. ఇలా సార్ ఒక పాప అంటే ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని అంటే ఏ టెక్నిక్ మీరు ప్రాసెస్ అంటే వాళ్ళకి ఇలా చెప్తేనే అర్థమవుతుందని చెప్పడానికి ఎటువంటి టెక్నిక్ ఫాలో అయ్యారు మీరు? మన బ్రెయిన్కి వచ్చేసి ఒక పిక్చర్ లాంగ్వేజ్ మాత్రమే మన బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది సార్. అంటే బొమ్మల రూపంలో ఇచ్చిన సమాచారాన్ని తీసుకుంటుంది, బొమ్మల రూపంలోనే స్టోరేజ్ చేసుకుంటుంది, మళ్ళీ మనకి రీకాల్ కూడా పిక్చర్స్ రూపంలోనే ఇస్తుంది అనమాట. అయితే దీన్ని మెమరీ మెథడ్స్లో దీన్ని లింక్ మెథడ్ అంటారు సార్. అయితే లింక్ మెథడ్ అనేది మామూలుగా ఇక్కడ మనం చాలా బేసిక్ లెవెల్గా నేర్పిస్తాం అనమాట. ఫస్ట్ బేసిక్ లెవెల్ నేర్పించిన తర్వాత ఒకటి అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది సార్. లింక్ మెథడ్లోనే బేసిక్ అండ్ అడ్వాన్స్ ఉంటుంది. సో ఆ బేసిక్లో అయితే కొంచెం విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కానీ ఎవరైతే మన వర్క్షాప్కి వచ్చారో వాళ్ళకి బేసిక్ ఫస్ట్ నేర్పించి దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్ని మనం పరిచయం చేస్తాం సార్. దాంతో విద్యార్థులు ఇప్పుడు ఓవరాల్గా జస్ట్ 1 డేలో నేను ఇది హోంవర్క్గా ఇచ్చాను సార్. వాళ్ళకి జస్ట్ హోంవర్క్గా ఇచ్చాను. వాళ్ళు 50 వర్డ్స్ చెప్పడానికి చాలా తక్కువ టైం తీసుకున్నారు. వాళ్ళు జస్ట్ 1.5 మినిట్స్లోనే అది క్లోజ్ చేసేసారు వాళ్ళు. కాబట్టి నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అంటే మనం ఎంత ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాము, ఎంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు ఎంత రిజల్ట్ వచ్చింది అనేది కూడా ప్రతి పేరెంట్ ఆశిస్తారు. కాబట్టి విద్యార్థులు చేసిన మిరాకిల్స్ ఈరోజు మార్నింగ్ జరిగిన జూమ్ సెషన్లో అసలు పేరెంట్స్ యొక్క ముఖాల్లో ఆ ఆనందం చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల యొక్క సామర్థ్యం ఏందనేది వాళ్ళు గుర్తించలేక ఎక్కువగా ఫోర్స్ పెడుతున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, చదవండి అంటారు కానీ ఎలా చదవాలో ఎవరికి తెలియదు. కాబట్టి అలాంటి పేరెంట్స్ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, సార్ మేము ఈ స్టాండర్డ్లో ఇప్పుడు చెప్పిస్తున్నాము, అదే ఇంకా ఒక 1 year ముందు మీరు పరిచయం అయి ఉంటే ఇప్పటికీ మా పిల్లలు ఇంకా ఎంత ఓ రేంజ్లో ఉండేవాళ్ళు సార్ అని పేరెంట్స్ చెప్తున్నారు సార్. రియలీ గ్రేట్ అన్న. నెక్స్ట్ సెషన్ ఎప్పుడు ఉందన్న? మనది వచ్చేసి ప్రతి మండే కూడా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి మండే కూడా ఒకటి మార్నింగ్ బ్యాచ్, ఒకటి ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది సార్. అంటే మార్నింగ్ 6 to 7 ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ 7 to 8 ఉంటుంది సార్. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆయా బ్యాచ్లలో జాయిన్ అవ్వచ్చు. గ్రేట్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలా ఎక్కువ మంది అండి పిల్లలకి వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయట్లేదు, మెమరీ వైజ్ వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడో వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు అనుకునేటువంటి ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తారు. ఒకసారి మీకు గనక అబ్నార్మాలిటీ లాగా అనిపించి ఎక్కడో మా అబ్బాయి దాంట్లో పర్ఫార్మెన్స్ వీక్గా ఉందని కనుక మీకు అనిపిస్తే, లేదు కొంచెం పర్ఫార్మెన్స్ వీక్గా ఉందని మీకు అనిపించిన, లేదా మెమరీ పర్ఫార్మెన్స్లో కొంతమందికి అబ్నార్మాలిటీస్ ఉంటాయి, అంటే ఒకేలా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ మనం మెమరీ వైపు ఫోకస్గా షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అది ఒక్క మెంటర్కి మాత్రమే సాధ్యం అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చెప్పి అపాయింట్మెంట్ అన్నా తీసుకోవచ్చు, లేదు అని అంటే క్లాస్ కన్నా అటెండ్ అవ్వచ్చు. సో మీరు వంశీకృష్ణ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.